హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా పాస్తా రెసిపీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఒక పావు కప్ వరకు నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి. ఉండలనేవి లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ని తీసుకొని 4 లేదా 5 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఒక పెద్ద టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పంచదారని కూడా వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 3 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక 1 కప్ వరకు పాస్తాని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పాస్తాని ఉడికించుకోవాలి. ఇప్పుడు పాస్తా ఉడికిందో లేదో చూద్దామండి. పాస్తాని ఫోర్క్తో కానీ చాక్తో కానీ ఇలా కట్ చేస్తే కట్ అవ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి నీళ్ళని వంపేసి జాలిగంటలోకి పాస్తాని వేసుకోవాలి. వడకట్టుకొని ఇప్పుడు దీంట్లోకి చల్లనీళ్ళని వేసుకోవాలి. ఇలా చల్లనీళ్ళు వేయడం వల్ల పాస్తా అనేది ముద్దైపోకుండా పొడి పొడిగా ఉంటుంది. పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక పావు కప్ వరకు ఉల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడ ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
ఇలా పచ్చివాసన అంతా పోయి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలాను వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ నీళ్ళని ఒకసారి కలుపుకొని వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించుకున్న పాస్తాని వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీరని కానీ స్ప్రింగ్ ఆనియన్స్ని కానీ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్ పాస్తా రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.